V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మంత్రి నాదెళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం తెనాలిలో తొలిసారిగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా నేడు తెనాలిలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి వీటిని తిరిగి రీసైక్లింగ్కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో తెనాలి ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించి నిర్వహణ దిశగా అడుగులు వేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సెంటర్ ఆవరణలో చెట్లు నాటారు. ఒకప్పుడు ఈ ప్రాంగణాన్ని బందుల దొడ్డి అని పిలిచేవారు. పశువులు రోడ్లపైన తిరుగుతూ ప్రజలకు అసౌకర్యాన్ని కలగజేసినప్పుడు వాటిని తెచ్చి ఇందులో ఉంచేవారు. ప్రస్తుతం ఈ సెంటర్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఉంచుతున్నారు. ప్రతిరోజు మన తెనాలి మున్సిపల్ కార్మికులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి ఎప్పుడైతే గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో తడి చెత్త పొడి చెత్త అనే నినాదంతో తెనాలి మున్సిపాలిటీ దేశానికే ఆదర్శవంతంగా నిలిచిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా నిరూపకంగా ఉన్న స్థలాన్ని మన కమిషనర్ గారు చక్కగా దాన్ని ఒక మార్పు తీసుకొచ్చి మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ అంటారు. అంటే మనం ఏదైతే ప్లాస్టిక్ కానివ్వండి ఇతర సరుకులు మన డంపింగ్ యార్డ్లో రీసైకిల్ చేయలేము, వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక ఫెసిలిటీ లాగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తరలించే అవకాశం కల్పించబోతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఒక 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 ఆలోచన విధానం ప్రజల్లో కూడా మారాలి. ప్లాస్టిక్ వాడడం తగ్గాలి. ఎందుకంటే రోజుకి 4 టన్నులు ప్లాస్టిక్ మనం చెత్త సేకరణలో మనకు వస్తుందంటే మీరందరే ఊహించుకోవాలి ఎంత ఇబ్బందికరమైన విషయం భావితరాలకి. ప్రతిరోజు 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మన ప్రాంతంలో మన మున్సిపాలిటీలోనే మనం చెత్త సమీకరిస్తున్నాం అంటే అది ఆందోళనకరమైన విషయం. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించి క్షేత్రస్థాయిలో మనందరం కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గి వాడినా దాన్ని రీయూజ్గా రీసైక్లబుల్గానే మనమే దాన్ని ఉపయోగించుకుంటే చెత్తలో వచ్చే ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి కోసం, మళ్ళీ కలెక్షన్ కోసం, మళ్ళీ ఇతర ప్రాంతాలకి తరలించడానికి కోసం, వీటన్నిటికీ కూడా మళ్ళీ మనం ఎక్కువగా మనం ఇంధనాలు వాడి పూర్తిగా మనం వాతావరణానికే దెబ్బతీసే విధంగా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రజలను కూడా నేను కోరేది తెనాలి మున్సిపాలిటీ నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరణలో భాగంగానే ప్లాస్టిక్ని మీరు వాడడం తగ్గించండి. అదేవిధంగా సేకరించేటప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి సపరేట్గా ఇస్తే తప్పకుండా ఇటువంటి ఫెసిలిటీలో మేము దాన్ని ఉపయోగించుకుని చేయాల్సిన కార్యక్రమం తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ చేస్తాం.